మరి కాసేపట్లోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. మొదటిగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు చంద్రబాబు. మరి కాసేపట్లోనే తన నివాసం నుంచి చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరనున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ సిద్ధంగా ఉంది. మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:40కి గన్నవరానికి ప్రధాని మోడీ విచ్చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. కొద్ది క్షణాలలో తన నివాసం నుంచి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరబోతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని లైవ్ ద్వారా వీక్షించబోతున్నాం. 10:40కి గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. ఈరోజు ఉదయం 11:27 జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రధానికి స్వాగతం పలికేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లేందుకు బయలుదేరారు. సో ఇక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరే ముందుగా అంటే ఇక్కడి నుంచి నేరుగా ఆయన ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఎయిర్పోర్ట్ లో ప్రధాని రిసీవ్ చేసుకునేందుకు అక్కడికి వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. ఆయన్ని తోడ్కొని ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి తీసుకొస్తారు. సో 11 గంటల నుంచి 12:30 గంటల వరకు 12:30 గంటల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, అలాగే 24 మంది మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కాన్వాయ్లోని కొత్త వెహికల్స్ అంటే సో మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. వస్తున్న తన నివాసం వద్దకు ఎవరైతే వచ్చారో ఆ సభికులకి విష్ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ వాళ్ళని విష్ చేస్తూ చంద్రబాబు నాయుడు బయలుదేరారు. సో ప్రస్తుతం 24 మంది మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ కార్యక్రమం ఉంటుంది. సో ఈ మొత్తం 24 మంది మంత్రులు ఒక్క స్థానాన్ని మాత్రమే మిగిల్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. ప్రధాని రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్లీ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రధానికి వీడ్కోలు తెలుపుతారు. చంద్రబాబుతో పాటుగా ప్రధాని రిసీవ్ చేసుకునే సందర్భంలో కావచ్చు, ప్రధానికి సెండ్ ఆఫ్ ఇచ్చే సందర్భంలో కావచ్చు, చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. సో ఆ తర్వాత అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ నివాసానికి చేరుకున్న తర్వాత శాఖలకు సంబంధించిన కేటాయింపు మీద కసరత్తు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో మరింత లోతైన కసరత్తు కావచ్చు, మరింత లోతైన విశ్లేషణలు చేసిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి, అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తామంటే శాఖల కేటాయింపు పూర్తి కావడంతో ఈ ప్రక్రియ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ అనేది ఇక పూర్తయినట్లుగానే భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో సాయంత్రం తిరుపతికి బయలుదేరతారు చంద్రబాబు. రేపు తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్లీ ఉండవల్లికి చేరుకుంటారు భోగి. సో ఓవరాల్ గా ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు ఏదైతే ఎదురు చూసాయో అది మరి కాసేపట్లో చంద్రబాబు నేను అనే ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరగబోతోంది. సో దానికి పెద్ద ఎత్తున ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చేలాగా అన్ని రకాల ఏర్పాట్లు, వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రధానంగా వీఐపీలు ప్రధానితో సహా మొత్తం 36 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సెక్యూరిటీ బ్రీచ్ లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయలుదేరారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు బయలుదేరారు. అక్కడ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని రిసీవ్ చేసుకుని ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు.